పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై జరిగిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మాచర్ల పట్టణంలో పంచాయతీరాజ్ శాఖలో అటెండర్గా పనిచేస్తున్న ఒక మహిళ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలని తొలుత మాచర్ల ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. క్లూస్ టీం బాధితురాలి నివాసం నుంచి వేలిముద్రలు, ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాల్ని సేకరించింది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సైతం ఐజీతో మాట్లాడి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో విచారిస్తోంది.